సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకి రాడు. ఎవడును తండ్రి యొద్దకి రాడు. నా ద్వారానే ఎవరైనా తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతారు. యోహానే ఈ గ్రంథం రాస్తూ అంటాడు, ఎవడును ఎప్పుడునూ తండ్రిని చూడలేదు, ఎవడును ఎప్పుడునూ తండ్రిని చూడలేదు 1:18. కానీ ఆయన రొమ్మున ఆనుకున్న ఆయన ఏకైక కుమారుడు, ఆయన జనతైక కుమారుడు, ఆయనకి ఒకే ఒక్క ఓన్లీ బిగాటన్ సన్, ఆయన మాత్రమే ఆ యేసు ప్రభు మాత్రమే తండ్రిని బయలుపరిచాడు అంట. పరలోకంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ఆకాశాన్ని సృష్టించాడు, ఆ తండ్రి భూమిని సృష్టించాడు, ఆ తండ్రి సముద్రాన్ని సృష్టించాడు. ఆ తండ్రి మనం చూసేదాన్ని మనం చూడండి, దృశ్యమైనవి అదృశ్యమైనవి వీటన్నిటిని పరలోకంలో ఉన్న తండ్రి సృష్టించాడు. పరలోకంలో ఉన్న తండ్రి సృష్టించాడు. తండ్రి శాశ్వతమైన వాడు, మనము అశాశ్వతమైన వారమే. తండ్రి జీవం కలిగిన వాడు, మనం నిర్జీవం కలిగిన వారమే. అందుకనే మనం ఈ లోకంలో చచ్చిపోతాం. చచ్చిపోయిన తర్వాత మన శరీరాలు మట్టి అయిపోతాయి. మనలో ఏ ఒక్కరిలో, ఈ భూమి మీద పుట్టిన ఏ మనిషిలో కూడా మరణం లేని స్థితి మాత్రం లేదు. ప్రతి మనిషి భూమి మీద చనిపోవాల్సిందే. కానీ పరలోకం అనేది శాశ్వతమైనది. పరలోకం అనేది శాశ్వతమైనది. పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన వాడు. పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతమైన వాడు. పరలోకం శాశ్వతమైనది. ఆయన మాత్రమే మరణం లేనివాడు. ఆయన మాత్రమే మరణం లేనివాడు. బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డ మోషే ఒక మాటను రాస్తూ అంటాడు, నిర్గమకాండం 15వ అధ్యాయంలో, వేల్పులలో నీ వంటి వాడు ఎవడు నాయన. 15:11 వేల్పులలో నీ వంటి వాడు ఎవడు నాయన. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడివి, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడివి. వేల్పులలో నీ వంటి వాడు ఎవడు నాయన. మోషే దేవుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, హూ ఈజ్ లైక్ అంటు ది ఓ గాడ్ అమంగ్ గాడ్స్. దేవతలలో దేవుళ్ళలో నీలాంటి దేవుడు ఎవరు నాయన. నీలాంటి దేవుడు ఎవరు? ఆయనకి మరణం లేదు, ఆయనకి మరణం లేదు. నీలాంటి దేవుడు ఎవరు నాయన. పరిశుద్ధతను బట్టి ఆయన మానీయుడండి, ఆయన పూజారుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడు. ఆయన యుగ యుగాల నుంచి ఆయన ఉంటానే ఉన్నాడు. యుగాలు వస్తున్నాయి, యుగాలు పోతున్నాయి. రాజులు వస్తున్నారు, రాజులు పోతున్నారు. దేవతలు వస్తున్నారు, దేవతలు పోతున్నాయి. ఈ రోజు టీవీ ఆన్ చేస్తే రోజుకొక దేవుడు బయటకు వస్తా ఉన్నాడండి. రోజుకొక దేవుడు బయటకు వస్తా ఉన్నాడు. పూటకొక దేవుడు బయటకు వస్తా ఉన్నాడు. పూటకొక ఒక భగవాన్ బయటకు వస్తా ఉన్నాడు. కానీ బైబిల్ చెప్తుంది, హూ ఈజ్ లైక్ అంటు ది ఓ గాడ్స్ అమంగ్ గాడ్స్. దేవతలలో దేవుళ్లలో నీలాంటి దేవుడు ఎవరు నాయన. పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడివి, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడివి. ఆ దేవునిలో పాపం లేదు, ఆ దేవుళ్ళలో పాపం ఏ మాత్రము లేదండి. పాపము కొంచెత్తైనా ఆ దేవుళ్ళో లేదు. కామ క్రోధ మదమత్సరాలు లేనటువంటి తండ్రి ఆ దేవుడు పరిశుద్ధుడు. బైబిల్ చెప్తుంది, ఆ దేవుడు పరిశుద్ధుడు. ఒక వ్యక్తి దేవుడు అని పిలిపించుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి దేవుడుగా ఆరాధింపబడాలి అని అంటే, ఆ వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. అతనిలో పాపం, క్రోధం, మదం, మచ్చం, కామం అలాంటి ఏ మాత్రం ఉండకూడదు. ఆ తండ్రి పరలోకంలో ఉన్నాడండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ దేవుడు పరిశుద్ధుడు. ఆ దేవుడు పరలోకంలో తన సింహాసనాన్ని వేసుకున్నాడు. ఆ దేవుడు పరలోకంలో తన సింహాసనాన్ని వేసుకున్నాడు. ఆయనకెందుకో ఓ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటంటే, ఈ భూమి మీద తన లాంటి వ్యక్తుల్ని చేసి భూమిని తనకివ్వాలి అని అనుకున్నాడు. ఆ భూమి మీద, ఇదే భూమి మీద ఒక మనిషిని దేవుడు చేసుకున్నాడు. ఆ మనిషి పేరు ఆదాము. దేవుడు ఆదాముని చేసేటప్పుడు భూమిలో ఉన్న శ్రేష్టమైన మట్టిని తీసుకున్నాడు. శ్రేష్టమైన మట్టిని తీసుకుని ఆ ఆదాముని ముందు ఒక బొమ్మగా, మట్టితో ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మని తన ఎదుట పెట్టుకుని అని ఊదాడు. అప్పుడు ఆదాము జీవం పొందుకున్నాడు. దేవుని బిడ్డ మట్టిని దేవుడు ఊదాడు. దేవుని బిడ్డ
మట్టిని దేవుడు ఊదాడు, మట్టికి ఒక రూపం ఇచ్చాడు, మట్టికి ఒక పోలిక ఇచ్చాడు, మట్టికి ఒక స్వరూపం ఇచ్చాడు. ఆ మట్టిని తన ఎదుట పెట్టుకుని ఆకాశంలో ఉన్న పరిశుద్ధ దేవుడు, ఆకాశంలో ఉన్న జీవం కలిగిన దేవుడు, ఆకాశంలో ఉన్న జీవమై ఉన్న దేవుడు, ఆ దేవుడు ఆ మట్టి బొమ్మని ఎదుట పెట్టుకుని అని ఊదాడు. ఆ మట్టి బొమ్మ జీవం పొందుకుంది, ఆ మట్టి బొమ్మ జీవం పొందుకుంది. దానికి మరణం లేదు. ఆదాంని దేవుడు సృష్టించినప్పుడు ఆదాం కోసం ఆకాశ పక్షుల్ని చేశాడు, ఆదాం కోసం సముద్రంలో ఉన్న జలచరములను చేశాడు, ఆదాం కోసం భూమి మీద ప్రాకే అన్నిటినీ చేశాడు, ఆదాం కోసం చెట్లని చేశాడు, ఆదాం కోసం సూర్యుడిని చేశాడు, ఆదాం కోసం చంద్రుడిని చేశాడు, ఆదాం కోసం ఆయనకి ఏం కావాలో అవన్నీ చేశాడు దేవుని బిడ్డ. వాటన్నిటి మీద ఆదాంకి అధికారం ఇచ్చాడు, వాటన్నిటి మీద ఆదాంకి అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఆదాం వెళ్ళి చెట్టుకి మొక్కకూడదు, ఇప్పుడు ఆదాం వెళ్ళి వృక్షానికి మొక్కకూడదు, ఆదాం వెళ్ళి ఆకాశంలో పక్షుల్ని చేసుకోకూడదు, ఆదాం వెళ్ళి సముద్రంలో ఉన్న జలచరములకు మొక్కకూడదు, ఆదాం వెళ్ళి భూమి మీద ఏ జంతువుకి మొక్కకూడదు, ఏ జంతువుకి సాగిల పడకూడదు. దేవుడు అనుకున్నాడు ఆదాం శాశ్వత కాలం ఉండాలి. ఆదాం ఒక సంవత్సరం, ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు ఉండి చచ్చిపోవడం కాదు, ఆదాంని శాశ్వతంగా జీవించేటట్లు దేవుడు సృష్టించుకున్నాడు. ఆయన జీవమై ఉన్నాడు, ఆయనకి మరణం లేదు. ఆయన సృష్టించిన సృష్టి అయిన ఆదాము కూడా మరణం లేదు. మరణం లేకుండా దేవుడు ఆదాంని సృష్టించుకున్నాడు. ఏదైనా తోటలో ఆదాంని పెట్టుకున్నాడు, ఏదైనా తోటలో ఆదాంని పెట్టుకున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆదాం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధుడు, ఆదాం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు. ఆదాంకి ఒకే ఒక్క భార్యని ఇచ్చాడు, 2 భార్యలు నీలేదు దేవుని బిడ్డ. అది అపరిశుద్ధత. దేవుడికి అది ఇష్టం లేదు. 2 భార్యలు కలిగి ఉండటం, ఆదాం 2 భార్యలు కలిగి ఉండటం దేవునికి ఇష్టం లేదు. దేవుడు పరిశుద్ధుడు అండి, దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఏకైక వ్యక్తి, ఆయన మాత్రమే పరిశుద్ధుడు. ఆయన దృష్టి ఎదుట ఆయన బిడ్డలు పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆదాంని సృష్టించాడు. ఆదాంకి ఒకే ఒక్క భార్యనిచ్చాడు, ఆమె అవ్వ. అవ్వకి ఆదాంకి సృష్టి అంతటిని ఇచ్చాడు. మొట్టమొదటిది పరిశుద్ధమైన జీవితాన్ని ఆదాంకి ఇచ్చాడు. రెండోది ఈ సృష్టి అంతటిని ఆదాంకి తీసుకొచ్చి ఇచ్చాడు దేవుని బిడ్డ. ఆకాశ పక్షులని ఆదాం, ఆదాం సముద్రం మీద ఉన్న జంతువులని ఆదాం, ఆ యొక్క సముద్రంలో ఉన్న జలరాశులో ఉన్న జీవులన్నీ నీయే ఆదాం. భూమి మీద ప్రాకుతున్న ప్రతి జంతువు నీది, ఈ చెట్టుకున్న ప్రతి ఫలము నీది, భూమి అంతా కూడా నీదే ఆదాం. ఆదాం ఇదంతా నీ హస్తంలో పెట్టాను, నువ్వు ఏలు, నువ్వు పరిపాలించు, దీన్ని లోపరుచుకో, దీన్ని కావలికాయ, నీ ఇష్టం వచ్చినట్లు దీంట్లో నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు జీవించు. ఆదాం నువ్వు నా సొత్తు. ఆదాం నేను నిన్ను చేసుకున్నాను, నిన్ను నా పోలికలోకి, నా స్వరూపంలోకి, నా రూపంలోకి ఆదాం నేను నిన్ను చేసుకున్నాను. కాబట్టి నువ్వు దేనికి మొక్కకూడదు. హల్లెలూయా. నువ్వు పుట్టకు మొక్కకూడదు, నువ్వు జంతువుకి మొక్కకూడదు, నువ్వు ఆకాశంలో ఉన్న నక్షత్రాలకి మొక్కకూడదు, నీకు ఆకాశంలో ఉన్న సూర్యుడికి, చంద్రుడికి, ఈ భూమి మీద ప్రాకే జంతువుకి మొక్కకూడదు. ఆదాం నువ్వు నా పోలికలో ఉన్నావు, నా స్వరూపంలో ఉన్నావు, నేను నిన్ను చేసుకున్నాను, నేనే నీకు అధికారం ఇచ్చాను, నేనే నిన్ను చేసుకున్నాను, నువ్వు నా సొత్తు, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా బిడ్డవి, నాలో జీవం ఉంది, ఆ జీవం నీకు ఇచ్చాను ఆదాం. నాలో ప్రాణం ఉంది, ఆ ప్రాణం నీకు ఇచ్చాను ఆదాం. నాలో ఆత్మ ఉంది, ఆ ఆత్మ నీకు ఇచ్చాను ఆదాం. నాలో అధికారం ఉంది, ఆ అధికారాన్ని నీకు ఇచ్చాను ఆదాం. నాలో పరిశుద్ధత ఉంది, ఆ పరిశుద్ధతని నీకు ఇచ్చాను. నువ్వు బ్రతుకు దినములన్నిట ఇదంతటిని నువ్వు అనుభవించాలి ఆదాం అని అన్నాడు. కానీ ఆకాశంలో ఉన్న తన సృష్టిలో అయ్యున్న ఒక భాగం అయ్యున్న దేవదూతలకి ఇలాంటి అధికారం ఇవ్వలేదండి. దేవదూతలు మనకంటే బలం కలిగిన వారు, దేవదూతలు మనకంటే శక్తి కలిగిన వారు, దేవదూతలు మనకంటే సౌందర్యం, జ్ఞానం కలిగిన వాళ్ళు. వాళ్ళలో ఏ ఒక్కరికి దేవుని పోలిక లేదు దేవుని బిడ్డ. వాళ్ళలో ఏ ఒక్కరికి దేవుని పోలిక లేదు. ఆ దేవుని పోలిక ప్రత్యేకంగా మన కోసం ఇవ్వబడింది. ఆదాంకి ఇవ్వబడింది, అవ్వకి ఇవ్వబడింది. ఆ తర్వాత ఆయనకి పుట్టిన బిడ్డలమైన మనకు దేవుని పోలిక వచ్చింది. కానీ అపవాది అనుకున్నాడు, ఇది ఆదాం దగ్గర నుంచి దొంగిలించాలి, ఈ పరిశుద్ధత దొంగిలించాలి, దేవుని దగ్గర నుంచి ఆదాంని దూరం చేయాలి, ఆదాంని నాశనం చేయాలి. ఆదాంని ఎందుకు నాశనం చేయాలి అంటే అపవాది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. అపవాది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది. దేవుడే అపవాదిని సృష్టించాడు. దేవుడే దాన్ని అందమైన జ్ఞానం కలిగిన కెరూబుగా సృష్టించాడు. దేవుడే ఆ కెరూబుకి ఒక అందమైన
పేరు పెట్టాడు. దాని పేరు లూసిఫర్ అని పెట్టాడు. దానికి అందం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, దానికి సౌందర్యం ఇచ్చాడు, దానికి అన్ని ఇచ్చాడు. అన్ని ఇస్తే అది అనుకుంది, దేవుడి కంటే నేను ఇంకా ఉన్నత స్థితిలో ఉండాలి, దేవుడి కంటే నేను దేవుడు కూర్చునే సింహాసనం మీద నేను కూర్చోవాలి అని అనుకుంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు దేన్ని తన చేతులతో చేశాడో అదే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయటం ప్రారంభించింది. దేవుడు దాన్ని ఆ స్థలంలో నుంచి కిందకి తోసేసి మనకి దేవుని పోలిక, దేవుని స్వరూపం ఇచ్చాడు. దేవుడు దానికేం సృష్టించాడు అంటే నరకాన్ని దాని కొరకు సిద్ధం చేశాడు. దాని కొరకు నరకం సిద్ధం చేశాడు. దాని కొరకు నరకం సిద్ధం చేశాడు. ఇంకా కొన్ని దూతలు దాన్ని వెంబడించడం ప్రారంభించినాయి. దేవుడు దాని కొరకు, దాని అనుచరుల కొరకు అగ్నిగుండం, పాతాళం, నరకాన్ని సృష్టించాడు. అపవాదికి తెలుసు వాడు అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు అని, అపవాదికి తెలుసు వాడు నరకంలో పడిపోతాడు అని, అపవాదికి తెలుసు వాడి అంతం నాశనం అవబోతున్నాడు అని. అందుకోసం అపవాది దేవుడు మనల్ని సృష్టించుకున్నప్పుడు మనల కోసం దేవుడు పరలోకం చేశాడు. మనం ఉండాల్సిన ఇల్లు పరలోకం. ఈ భూమి శాశ్వతమైనది కాదు. మనం ఈ భూమి మీద శాశ్వతమైన వారం కాదు. ఒక రోజు ఇక్కడ కూర్చున్నా నువ్వు చనిపోవాలి, ఒక రోజు ఈ భూమి నాశనం అయిపోతుంది. కానీ దేవుడు మన కోసం ఏమి సృష్టించాడు అంటే పరలోకాన్ని సృష్టించాడు. దేవుడు మన కోసం పరలోకాన్ని సృష్టించాడు. అపవాది వాడు అనుచరులకు ఏం సృష్టించాడు అంటే నరకం, అగ్నిగుండం, పాతాళం, దాని కొరకు దేవుడు దాన్ని సృష్టించాడు. అపవాది వచ్చాడు, ఆదాంని కొట్టాడు. దేవుని బిడ్డ, ఆదాంని దేవుని దగ్గర నుంచి దూరం చేశాడు. మీ అందరికి తెలుసు ఆదాం ఎట్లా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయాడు. అవ్వ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయింది. వాళ్ళు శపింపబడ్డారు. వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయారు. అపవాది వాళ్ళని తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. అపవాది తనను వెంబడించేటట్లు ఆదాంని చేసుకున్నాడు. అపవాది తనను వెంబడించేటట్లు అవ్వమని చేసుకున్నాడు. అపవాది తన అనుచరులుగా మార్చేసుకున్నాడు. బైబిల్ చెప్తుంది, అపవాదికి వాడు అనుచరులకి నరకం సిద్ధం చేయబడింది. అపవాదికి వాడు అనుచరులకి అగ్నిగుండం సిద్ధం చేయబడింది. ఇప్పుడు ఆదాంని ఆ యొక్క అపవాదిని వెంబడించే ఏ వ్యక్తి అయినా గనక చనిపోతే, ఆ అపవాదిని వెంబడించే ఏ వ్యక్తి అయినా గనక చనిపోతే ఆ వ్యక్తి నరకంలోకి వెళ్ళిపోతాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. 40 పగళ్ళు 40 రాత్రులు యేసు ప్రభు ఉపవాసం ఉండటం ప్రారంభించాడు. అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి అని అంటుంది, నువ్వు గనక నాకు సాగిలపడితే, నువ్వు గనక నాకు సాగిలపడి నమస్కారం చేస్తే నీకు ఈ లోక రాజ్యాలన్నిటినీ ఇస్తాను, నీకు ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తాను. యేసు, నువ్వు గనక నాకు సాగిలపడి నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నిటినీ నీకు ఇస్తాను అని అంటున్నాడు. అపవాది నీ ప్రాణం గనక నువ్వు అపవాదికి ఇస్తాను అంటే అపవాది లోకం మొత్తాన్ని నీకు ఇవ్వాలి అని అనుకుంటుంది. లోకం మొత్తాన్ని అపవాది మీకు ఇవ్వాలి అని అనుకుంటుంది. ఈ రాత్రి కాల సమయంలో నీ జీవితం నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎవరి చేతుల్లో పెడితే అది వాళ్ళ ద్వారా ఆ గమ్యస్థానంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను మొదటి వాక్యంలోకి వస్తున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడింది, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకి రాడు. ఎవడైనా తండ్రి యొద్దకి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి యేసు ప్రభు తీసుకెళ్తేనే పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి వెళ్తాడు. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి అపవాదిని వాడి అనుచరుల్ని వెంబడించడం ప్రారంభిస్తే వాడి కోసం సిద్ధపరిచిన నరకంలో వెళ్ళిపోతారు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఒక చోట నరకం సిద్ధం చేయబడింది, ఒక చోట పాతాళం సిద్ధం చేయబడింది, దాన్నే అగ్నిగుండం అని రాయబడింది. ఆ స్థలంలో అపవాది పడద్రోయబడుతున్నాడు. ఇంకా పడద్రోయబడలేదు. వాడు అనుచరులు అందులో పడబోతున్నారు. ఇంకా వాడు అనుచరులు పడలేదు. వాడు వెళ్ళేటప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని అందులోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడు. అపవాది మన చేత పాపం చేస్తాడు. పాపం చేయించేటప్పుడు చాలా తీయగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. నేను గత రాత్రి చెప్పాను ఒక ఆమె గురించి. ఆమె పరలోక ద్వారం దాకా వచ్చింది. వెంటనే ఒక హస్తం వచ్చి ఆమెని ఆపి ఆమెను వెంటనే పాతాళంలోకి ఈడ్చుకొని పోయింది. పరలోక ద్వారం దాకా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుట్టి చనిపోయిన తర్వాత పరలోక ద్వారం దాకా వెళ్తాడేమో కానీ పరలోకంలో ప్రవేశించలేకపోతున్నాడు. ఈ భూమి మీద పుట్టిన ఏ వ్యక్తి అయినా పరలోకంలోకి ప్రవేశించ
ప్రవేశించాలి అంటే ఆ వ్యక్తి చెయ్యి యేసు ప్రభు పట్టుకుని పరలోకం తీసుకుని వెళ్ళాలి. దినకరన్ గారికి ఇంకొక దర్శనాన్ని ప్రభు చూపించాడు. ఆ దర్శనం చాలా ఘోరంగా, చాలా భయంకరంగా ఉంది. ఆయన చెప్తా ఉంటుంటే నా కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి. దేవుని బిడ్డ, ఆయనకి దేవుడు ఒక అగ్నిగుండం చూపించాడు. దినకరన్ గారికి దేవుడు అగ్నిగుండం చూపించాడు. ఆ అగ్నిగుండం ఎట్లా ఉంది అంటే సముద్రం లాగా అలలు కదులుతున్నట్లుగా అగ్ని కదలటం ప్రారంభించింది. కేవలం నీరు కదులుతున్నట్లుగా అగ్ని కదలటం ప్రారంభించింది. అందులో కొన్ని కోట్ల మంది పడిపోయి ఉన్నారు. మీరు సముద్రం దగ్గరికి వెళ్ళి చూస్తే సముద్రం పక్కన ఏ గోడ ఉండదు, కానీ అగ్నిగుండం చుట్టూరు ఒక ఎత్తైన గోడలాగా కట్టబడి ఉందంట. ఎత్తైన గోడలాగా కట్టబడి ఉంది. ఆ అగ్నిగుండం మధ్యలో అనేకమైన ఆత్మలు అందులో కాల్తానే నిత్యంగా కాల్తానే ఉంటుంది అంట. సముద్రంలో అలలు లెగిసినట్లుగా కొన్ని ఆత్మలు ఆ సముద్రంలో నుంచి అట్లా లెగిసి, ఆ అగ్నిలో నుంచి లెగిసి ఒడ్డుకొచ్చి పడతా ఉన్నాయి. వెంటనే ఒడ్డుకు రాగానే కొన్ని ఆత్మలు ఆ గోడని దాని అంచునే ఆనుకొని ఉన్న గోడకి ఎగబాకి వెళ్ళి ఆ అగ్నిగుండంలో నుంచి బయటకు రావాలి అనుకుంటున్నారు. వాళ్ళ శరీరాలన్నీ కాలిపోయినాయి. వాళ్ళ శరీరం అంతా అగ్నిలో కాలిపోయింది. వీరికి కొంత ఉపశమనం దొరికినట్లుగా కాల్తా ఉంది, కానీ వాళ్ళు బూడిదైపోలేదు. ఆ అగ్నిగుండంలో నుంచి అల వచ్చి బయటేసినట్లు ఆ ఒడ్డునేసిన వెంటనే అగ్నిలో నుంచి లెగిసి ఆ గోడ మీదకి ఎగబాకుతూ పైకి వెళ్తాం ప్రారంభించారు. వాళ్ళు వెళ్తున్నారు కింద పడుతున్నారు, కానీ గోడ అంతా మాత్రం ఎగబాకట్లేదు. వెంటనే ఆ అగ్నిగుండంలో నుంచి మధ్యలో నుంచి అగ్ని లెగిసిందండి. ఒక నాలుకలాగా లెగిసి కరెక్ట్ గా నాలుక ఒక బల్లి కనుక దోమను పట్టుకున్నట్లు ఆ అగ్నిగుండంలో నుంచి లెగిసి నాలుకలాగా లెగిసి ఆ గోడని ఎగబాకుతున్న ఆత్మను పట్టుకుని ఆ అగ్ని నాలుక చుట్టుకున్నట్లు వెనక్కి బాగా చుట్టుకుని లాగి ఈడ్చి పాతాళంలోకి తీసుకుని వెళ్ళింది. పెద్ద కేక పెట్టేశాడు ఆ వ్యక్తి, రక్షించండి. ఆ బైబిల్లో ఒక మాట రాయబడింది సామెతల గ్రంథం 30లో, చాలును అని చెప్పని 4 ఉన్నాయి అంట. వాటిలో ఒకటి పాతాళంలోకి నరకం. ఆ పాతాళంలోకి ఎన్ని ఆత్మలు వచ్చి పడుతున్నా అది చాలు అని అనదు. అది అపరిమితంగా తను నోరు తెరిచింది. దేవుని బిడ్డ, అపరిమితంగా తను నోరు తెరిచింది. బైబిల్లో రాయబడింది సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో, పాతాళం అపరిమితంగా తను నోరు తెరుస్తుంది అంట. పాతాళం నోరు తెరుస్తుంది. దేవుని బిడ్డ, పాతాళం నోరు తెరుస్తుంది. నోట్లో నుంచి అగ్ని వచ్చినట్లు ఆత్మలు అది ఈడ్చుకుపోతుంది. ఎన్ని ఆత్మలు పడుతున్నా, ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల మందిలో పడుతున్నా, అగ్నిలో పడుతున్నా పాతాళం మాత్రం ఇక చాలు, ఇక్కడ మనుషులకి స్థలం లేదు అని ఎంత మాత్రము చెప్పదంట. అగ్నిగుండంలో ఎన్ని ఆత్మలు పడుతున్నా పడినాయి. ఆ అగ్నిగుండం అంటుంది, ఆ నరకం అంటుంది, ఆ పాతాళం అంటుంది, నాకు ఇంకా ఆత్మలు కావాలి అంటుంటే ఇక్కడున్న దురాత్మలు, మేము ఆత్మలను తీసుకొచ్చి అందులో వేస్తాం, మేము అగ్నిగుండంలోకి ఆత్మలను తీసుకొచ్చి వేస్తామని ఇక్కడున్న దురాత్మలు ఏం చేస్తున్నాయి అంటే మనుషుల మీద దగ్గరకు వచ్చి మనుషులకి ఏం కావాలో అవన్నీ ఆత్మలు, ఆ దురాత్మలు ఇచ్చేస్తున్నాయి. వ్యభిచారం చేయాలనిపిస్తుందా? ఒక దురాత్మ వచ్చి వ్యభిచారం చేయాలనిపిస్తున్న వ్యక్తికి ద్వారం తెరిచిన వెంటనే ఆ వ్యక్తిలో ప్రవేశించి వ్యభిచారానికి అవకాశం కలిగిస్తున్నాయి. ఒక్కసారి ఒక వ్యక్తి వ్యభిచారం గనక చేస్తే ఆ దురాత్మ ఆ వ్యక్తి శరీరంలో ప్రవేశించింది. ఆ వ్యక్తి ఒక్కసారి ఆ పాపం చేస్తే చాలు, ఏ పాపాన్ని అయితే నువ్వు ఒక్కసారి చేస్తావో ఆ పాపం మరలా చేస్తూనే ఉంటావు. బైబిల్ చెప్తుంది, పాపం చేయవాడు పాపమునకు దాసుడగును. ఎట్లా దాసుడవుతాడో? నేను దాసుడుగా చేసుకోవటానికి ఒకటి ఉంది. పాపం వెనకాల అపవాది వాడు అనుచరులు ఉన్నారు. దేవుని బిడ్డ, ఒక్కసారి గనక మనం ఏదైనా ఒక్క పాపం గనక చేస్తే ఆ పాపం మరలా మన చేత చేయించడానికి ఆ దురాత్మ మన మీదకి దిగి రావటానికి అవకాశం ఉంటుంది. ఒక్క వ్యక్తి ఒక్క పాపం చేస్తే చాలు, ఆ ఒక్క పాపాన్ని బట్టి అపవాది ఆ వ్యక్తిలో ప్రవేశించేసి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకుని ఆ వ్యక్తి ద్వారా మాటిమాటికి పాపం చేయించింది. చివరికి ఆ పాపమే ఆ వ్యక్తిని మరణంలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. దేవుని బిడ్డ, కర్నూలులో ఒక సహోదరి ఉంది.
ఆ సహోదరి ఒక దేవత దగ్గరికి వెళ్ళి బాగా ఆరాధన చేస్తూ ఉండిద్ది. ఆ కర్నూలులోనే ఒక గుడి ఉంది. ఆ గుడి దగ్గరికి వెళ్ళి బాగా ఆరాధన చేస్తూ ఉండేది. ఆ తిరునాళ్ళ వచ్చిన ప్రతిసారి ఆ అమ్మవారి ఆత్మ ఈమెలోకి ప్రవేశించింది. ప్రతి వారు ఈమె దగ్గరికి వచ్చి ఆ అమ్మవారు చెప్పే మాటలు వింటూ ఉండేవాళ్ళు. ఈమె భవిష్యత్ చెప్తా ఉండేది. చాలా చాలా ఈమె జీవితం కొద్ది క్రమక్రమంగా అభివృద్ధి అవటం ప్రారంభించేసింది. కానీ సడన్ గా ఏ ఆత్మ అయితే ఆమెలోకి వచ్చి, ఏ ఆత్మ అయితే ఆమె ద్వారా ప్రవచనం మాట్లాడటం ప్రారంభించిందో, ఏ అమ్మవారైతే ఆమెలో ప్రవేశించిందో, ఆ అమ్మవారే ఆమె లంగ్స్ ని పట్టుకుంది, ఆమె ఊపిరితిత్తుల్ని ఆ అమ్మవారు గట్టిగా పట్టేసుకుంది. గట్టిగా పట్టేసుకున్న తర్వాత ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. రక్తం కక్కటం ప్రారంభించేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ ఆమెను అన్ని పరీక్ష చేసి చెప్పాడు, అమ్మ నీకు ఏం లేదమ్మా, నువ్వు అంతా పర్ఫెక్ట్ గా ఉన్నావు అని అన్నాడు. ఇంటికి వచ్చింది. మరలా ఆ అమ్మవారు ఆ లంగ్స్ ని ఒత్తటం ప్రారంభించేసింది. బ్లడ్ రావటం ప్రారంభిస్తుంది. శరీరం అంతా ఊపిపోయింది. ఈ కళ్ళల్లో నుంచి, శరీరం నుంచి రక్తం బయటకు రావటం ప్రారంభించేసింది. ఈమె మళ్ళీ డాక్టర్కి వెళ్తే ఆ డాక్టర్కి అర్థం కావట్లేదు. ఎంత ట్రీట్మెంట్ చేసినా ఆ జబ్బు నయం కావట్లేదు. ఆ జబ్బు ఎంత ట్రీట్మెంట్ చేసినా నయం కావట్లేదు. ఆమె ఒకసారి గుత్తిలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ గుత్తి ప్రార్థనకి వెళ్ళి అక్కడ కూర్చుంది దేవుని బిడ్డ. ఆ గుత్తి ప్రార్థనకి వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ అమ్మవారే మరలా ఆమెలో నుంచి బయటకు వచ్చి ఆ అమ్మవారు మాట్లాడటం ప్రారంభించారు. నేను లంగ్స్ ని పట్టుకున్నాను, నేను విడిచిపెట్టను, ఈమె నాకు కావాలి, నేను విడిచిపెట్టను, ఈమె నాకు కావాలి, నేను విడిచిపెట్టను, ఈమె నాకు కావాలి అని అంటున్నారు. అక్కడున్న సేవకులు విడిచిపెట్టి వెళ్ళిపోయేసు నామంలో అన్నారు. విడిచిపెట్టింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే ముందు చెప్పింది, చచ్చిపోతే ఈమె నేను ఉండే స్థలానికి తీసుకెళ్తాను అని అంది. కానీ ఆమె విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత యేసు రక్తం ఆమె శరీరం మీదకి దిగొచ్చింది. హల్లెలూయా. యేసు ప్రభు రక్షించుకున్నాడు దేవుని బిడ్డ. యేసు ప్రభు రక్షించుకున్నాడు. భారతదేశం మీద అనేకమైన చీకటి శక్తులు ఒక్క పాపం చేస్తే చాలు, ఏ పాపం చేస్తామో ఆ పాపానికి సంబంధించిన ఆత్మ ఆ వ్యక్తి చేయిని గట్టిగా పట్టుకుని అతడు చనిపోయేంత వరకు ఆ పాపం చేయించి, చనిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఆ ఆరని అగ్నిగుండంలోకి ఈడ్చుకొని పోతని. మీకు తెలియట్లేదు చనిపోయిన తర్వాత ఏమవుతుందో. ఇక్కడ కూర్చున్న చాలా మందికి తెలియదు దేవుని బిడ్డ. నువ్వు నేను చేసే రహస్యంగా నువ్వేమైనా పాపాలు చేస్తా ఉంటుంటే నీ మీద ఒక యజమాని ఉన్నాడు. యేసు ప్రభువే చెప్పాడు, పాపం చేయువాడు పాపమునకు దాసుడు, పాపం వలన వచ్చు జీతం మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. నువ్వు పాపం గనక చేస్తూ ఉంటుంటే ఆ అపవాది నిన్ను గట్టిగా పట్టుకుంటా ఉంటాడు. నువ్వు చనిపోయేంత వరకు ఆ పాపం నిన్ను, ఆ పాపానికి సంబంధించిన ఆత్మ గట్టిగా పట్టేసుకుని ఉంటుంది. చనిపోయిన వెంటనే నరకంలోకి ఈడ్చుకొని పోతుంది. చనిపోయిన వెంటనే ఆత్మ నరకంలోకి ఈడ్చుకొని పోయింది. నిన్ను ఈ భూమి మీద ఉండటానికి అది ఎంత మాత్రమో ఇష్టం లేదు. చనిపోయిన తర్వాత పరలోకానికి ఆ ఆత్మ వెళ్ళదు. ఈ లోకంలో మనిషి బ్రతికినంత కాలం పాపం నాకు దాసుడిగా ఉండి దాన్ని జీతం గనక అనుభవిస్తే ఆ నరకంలోకి వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే జీవం నీయటానికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని చెప్పాడు. నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. బైబిల్ చెప్తుంది, ఇన్ హిమ్ వాజ్ లైఫ్, ఆయనలో జీవం ఉంది, ఆయనలో జీవం ఉంది. ఇంకా దేంట్లో జీవం లేదు దేవుని బిడ్డ, దేంట్లో జీవం లేదు. యేసు ప్రభువులో మాత్రమే జీవం ఉంది. అయ్యా నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు, నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. ఆ మాటలో ఏముంది దేవుని బిడ్డ? ఆ మాటలో జీవం ఉంది. అయ్యా నీ వస్త్రపు చెంగు ముట్టితే చాలు. ఆయన వస్త్రపు చెంగులో ఏముంది? ఆయన యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నాలో జీవం ఉంది, నాలో జీవం ఉంది. యేసు ప్రభు ఒక్కడ మాత్రమే ఆ మాట ధైర్యంగా చెప్పగలుగుతాడండి. యేసు ప్రభు మాత్రమే చెప్తాడు, నా కొరకు ఒక విగ్రహం చేయొద్దు, నా కొరకు ఒక గుడి కట్టొద్దు అని యేసు ప్రభు మాత్రమే చెప్పాడు. 10 ఆజ్ఞల్లో దేవుడు మాత్రమే ఆ మాట చెప్పగలిగాడు. ఎందుకు ప్రభు? నువ్వు మంచివాడివి, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు నీతిమంతుడివి, నువ్వు మంచి పనులు చేసే దేవుడివి. నీ కోసం అన్ని గ్రామాల్లో, అన్ని ప్రాంతాల్లో ఒక విగ్రహం కడతాం నాయన, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అన్ని ఉన్నాయి, ఆ నాయన నీ కొరకు ఒక విగ్రహాన్ని కడతాము, నువ్వెందుకు ఒప్పుకోవు అని అంటే యేసు ప్రభు ఏం చెప్తాడంటే, నేను ఒక విగ్రహాన్ని కాదు, హల్లెలూయా, నేను జీవం కలిగిన దేవుణ్ణి, నేను జీవమై ఉన్న
ఉన్న దేవుణ్ణి, నేను విగ్రహం కాదు. మీరు పిలిస్తే నేను పలుకుతాను, మీరు పిలిస్తే నా చెయ్యి నేను చాపుతాను. ఇంకా యేసు ప్రభు చెప్పాడు, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, నేనే జీవంచువాడిని. మనిషి రూపంగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు, మనిషి రూపంగా మనుషులు చంపినప్పుడు ఆయన మృత్యుడై మరలా బ్రతికిన వాడు ఉంది. వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. 21 దినాలు ఉపవాస ప్రార్థన జరుగుతుంది కదా అని ఆ హైదరాబాద్ లో ఆ చర్చిలోకి వచ్చి 21 దినాల్లో కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండాలి అని అనుకున్నారు. కొన్ని రోజులు అక్కడ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. వెంటనే వీళ్ళకి ఒక ఫోన్ వచ్చింది. ఒక రోజు ఆ ఫోన్ ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ ఇతనికి వచ్చింది. ఆ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, కుమారుడు మాత్రం చెన్నైలో ఉన్నాడు. ఏమని చెప్పారంటే, మీరు అర్జెంటుగా బయలుదేరి చెన్నై రండి. ఎందుకు అని అంటే, మీ అబ్బాయికి బాగలేదు అని అన్నారు. వీళ్ళు అన్నారు, ఏమైంది మా అబ్బాయికి అని తల్లి కంగారు పడటం ప్రారంభించింది, తండ్రి కంగారు పడటం ప్రారంభించాడు. అవతల నుంచి ఇంకోసారి వాయిస్ ఏమందంటే, లేదు కొంచెం సీరియస్గా ఉంది, మీరు రండి అని చెప్పారు. వీళ్ళకి అర్థం కాలేదు. సీరియస్ ఏంటి, మా అబ్బాయి అంతా బాగానే ఉన్నాడు, మా అబ్బాయి చాలా బాగున్నాడు, మేము వచ్చేటప్పుడు కూడా బాగున్నాడు, ఆడికి ఏ రోగం లేదు కదా, ఏం సీరియస్ అయింది అని మళ్ళా వీళ్ళు తర్వాత కొంతసేపు ఆగి ఫోన్ చేసి అసలు మ్యాటర్ ఏంటి అని అంటే, అవతల వాళ్ళు చెప్పారు, మీ అబ్బాయి చనిపోయాడండి అని అన్నారు. మీ అబ్బాయి చనిపోయాడు, వెంటనే మీరు బయలుదేరి వచ్చేసేయండి. వీళ్ళు అదే చర్చిలో కుప్పకూలిపోయారండి. ఏడ్చారు. అయ్యో మేము ఇక్కడ దేవుని పని నిమిత్తం అని వస్తే అక్కడ మా అబ్బాయి చనిపోయాడు అని ఏడ్చేశారు. 2-3 వాళ్ళ దగ్గరికి వెళ్ళి, భయపడకండి అమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. మీరు అప్పుడు 9 గంటల టైంలో ఇది జరిగింది. 9 గంటల టైంలో జరిగింది. కొంతమంది వాళ్ళు బట్టలు అవన్నీ సర్దుతున్నారు, వెళ్ళిపోతారు, వాళ్ళని పంపించేద్దాం అని. కొంతమంది ఆ బిడ్డల దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని అంటున్నారు, అమ్మ మనం ప్రార్థన చేద్దాం, హల్లెలూయా, అమ్మ మనం ప్రార్థన చేద్దాం అమ్మ. కొంతమంది వచ్చి అంటున్నారు, అమ్మ మరి బయలుదేరదాం పదండి, మనం చెన్నై వెళ్ళిపోదాం పదండి అమ్మ అంటే ఆ తల్లిదండ్రులకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సూట్ కేసు సర్దారు, పక్కన పెట్టారు. 9 గంటలకి, ఉదయం 9 గంటలకి వార్త వచ్చింది. కొంతమంది వచ్చి 2-3 వచ్చి ఆ తల్లి చేయి పట్టుకున్నారు, ఆ తండ్రి చేయి పట్టుకున్నారు. అయ్యా మనం ప్రార్థన చేద్దాం, అయ్యా మనం ప్రార్థన చేద్దాం, ఎందుకంటే జీవం ఇచ్చేది మన దేవుడు, హల్లెలూయా, రక్షణ ఇచ్చేది మన దేవుడు. మనం ప్రార్థన చేద్దాం అయ్యా, మనం ప్రార్థన చేద్దాం. ఆ తల్లి ఆ తండ్రి అక్కడే మోకరించారు. దేవుని బిడ్డ కళ్ళ నీళ్లు కార్చారు. 9 నుంచి 10 అయింది. ఏమని ప్రార్థన చేయాలో ఎవరికి అర్థం కావట్లేదండి. ప్రభా మా బిడ్డను లేపయ్యా అని ఆ తల్లి మొట్టమొదటి తన నోరు తెరిచింది. అయ్యా మా బిడ్డను లేపయ్యా, ఆ తండ్రి నోరు తెరిచాడు. దేవుని బిడ్డ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడవటం ప్రారంభించారు. అయ్యా నీ పని నిమిత్తం ఇక్కడికి వచ్చారు నాయన, అయ్యా నీ పని నిమిత్తం ఇక్కడికి వచ్చారు నాయన. అపవాది అక్కడ కార్యం చేశాడు ప్రభా. అయ్యా నీ బిడ్డను ముట్టు ప్రభా. 9, 10 అయింది దేవుని బిడ్డ, 11 అయింది దేవుని బిడ్డ, 12 అయింది దేవుని బిడ్డ. అక్కడ ఏమి కార్యం జరగలేదు, కానీ వీళ్ళు విశ్వాసం కోల్పోలేదు. వీళ్ళు ఏడుస్తూ ఒకటే మాట ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా నువ్వు జీవమై ఉన్నావు ప్రభా, నువ్వు జీవమై ఉన్నావు తండ్రి, నేనే జీవమే అని చెప్పగలిగిన ఏకైక దేవుడు నువ్వు ప్రభా. అయ్యా నీ హస్తము చాపు నాయన, నీ హస్తం చాపు ప్రభా. మా బిడ్డలు లెగవాలి ప్రభా, ఎందుకంటే నువ్వు జీవం కలిగిన దేవుడు నాయన. ఏడ్చారు దేవుని బిడ్డ. 1 గంటకి పరలోకం తెరవబడింది. 1 గంటకి దేవుని హస్తం ఆ బిడ్డ మీదకి వెళ్ళింది. 1 గంటకి ఆ బిడ్డ లేచి కూర్చున్నాడండి. ఇది సజీవ సాక్ష్యం. చెన్నై హాస్పిటల్లో యేసు ప్రభు చేసిన కార్యం అండి. 4 గంటలు యవనస్తుడు చనిపోయాడు. 4 గంటల పాటు చనిపోయిన శవాన్ని జీవమై ఉన్న దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, ఏకైక దేవుడు, ఆ దేవుడు మాత్రమే లేపాడు. Who is like unto you, Lord? Oh God among gods. దేవతలలో దేవులలో నీలాంటి దేవుడు ఎవరు నాయన? నీలాంటి దేవుడు ఎవరు? ఆ దేవుడు తన హస్తాన్ని చాపటానికి ఇష్టపడ్డాడు దేవుని బిడ్డ. భారతదేశంలో యేసు తన హస్తాన్ని చాపాడండి. భారతదేశం మీద యేసు ప్రభు తన హస్తాన్ని చాపి ఆయనే ధైర్యంగా, ఆయనే సాహసంగా, ఆయన మాత్రమే ఛాలెంజింగ్ గా ఏం చెప్తున్నాడంటే, నేనే జీవాన్ని, నేను తప్ప వేరే జీవం లేదు, నేనే జీవాన్ని. జీవం అనేది ఎవరికైనా ఎక్కడైనా కావాల్సి వస్తే అది యేసు ప్రభు ద్వారానే వచ్చింది. నాకు ఒక దమ్ము, ఒక ధైర్యం ఉంది. ఈరోజు నన్ను ఈ స్టేజ్ మీద చంపేసినా కూడా ఇక్కడ కళ్ళు మూస్తే నేను యేసు ప్రభు దగ్గర కళ్ళు తెరుస్తాను. హల్లెలూయా.
నా శవం ఏమైపోతుందో నాకు అనవసరం, ఇది మట్టి అయిపోయినా పర్వాలేదు. బైబిల్లో రాయబడింది, మన్నైనది వెనకటి వల్లే మన్నైపోను, మన్నైనది వెనకటి వల్లే మన్నైపోను. కానీ దేర్ ఇస్ ఎ గాడ్ అబౌవ్ మీ, నా పైన ఒక దేవుడున్నాడు. ఆ దేవుడు నా రక్షకుడు, ఆ దేవుడే నా దేవుడు. ఆయన జీవం కలిగిన వాడు, ఆయన మాత్రమే జీవమై ఉన్నవాడు. ఆయన నన్ను రక్షించాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో చాలా మంది మేమే దేవుళ్ళమి, మేమే దేవతలమే అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ దే ఆర్ డెడ్. వాళ్ళు చనిపోయారు. వాళ్ళు పుట్టారు, వాళ్ళు జీవించారు, వాళ్ళ ద్వారా మహిమలు జరిగినాయి, వాళ్ళు చనిపోయారు. కానీ యేసు ఈ లోకంలోకి వచ్చాడు. నేనే జీవంని అంటాడు. ఆయన్ని చంపేశారు, ఆయన్ని సమాధిలో పెట్టారు. కానీ జీవాన్ని మరణం బంధించలేకపోయింది. 3వ రోజున సమాధి బద్దలు కొట్టుకునే యేసు ప్రభువు లేచాడు. ఇంకా ఆయన సజీవంగా ఉన్నాడు, ఇంకా ఆయన సజీవంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆయనే జీవమై ఉన్న దేవుడు. ఈ రాత్రి నాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. నా దేవుడు పరలోకంలో ఉన్నాడు, నా తండ్రి పరలోకంలో ఉన్నాడు. నేను ఇక్కడ చనిపోతే యేసు ప్రభు నా ఆత్మ యొక్క చెయ్యిని పట్టుకొని పరలోకం తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. రోగాలు రాక మానవ